లో నిర్మించి రిలీజ్ చేసిన గోవిందాయ నమః 2000వ సంవత్సరంలో నిర్మించి రిలీజ్ చేసిన దేవుళ్ళు అనే సినిమా తెలుగు రాష్ట్రాలలో విశేషమైన ప్రజాదరణ పొందిందండి. ఈ సినిమాలో తల్లిదండ్రులు విడిపోవడానికి సిద్ధపడితే పిల్లలు చాలా బాధపడి భగవంతుడిని ఆశ్రయిస్తారు. దేవుళ్ళందరికీ మొక్కుకుంటే మాకు మంచి జరిగి మా తల్లిదండ్రులు కలుస్తారు, మాకు అమ్మా నాన్న ఉంటారు అనే ఉద్దేశంతో పిల్లలు చెప్పకుండా పాపం ఇల్లు వదిలిపోయి అన్ని పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. అక్కడ ఒక్కొక్క పుణ్యక్షేత్రానికి వెళ్ళి ముడుపులు మొక్కుబడులు చెల్లించుకుంటూ తమ తల్లిదండ్రుల్ని కలపమని భగవంతుడిని ప్రార్థిస్తూ ముందుకు సాగుతూ ఉంటారండి. చివరికి వాళ్ళ తల్లిదండ్రులు కలుస్తారు. ఇది కథ. ఇంతవరకు బాగుందండి. అయితే ఈ సినిమాలో దేవుళ్ళు అని టైటిల్ పెట్టినప్పుడు ఏం చేయాలి? దేవుళ్ళని చూపించాలి, పుణ్యక్షేత్రాలను చూపించాలి. కానీ ఈ సినిమాలో ఏం చేశారంటే దేవుళ్ళ లిస్టులోనే షిరిడీలో ఉండే ఫకీరు సాయిబాబా సమాధిని కూడా చేర్చేసి అతన్ని కూడా ఒక దేవుడిలాగే ఈ సినిమాలో చూపించి ఒక మంచి పాట కూడా రాసి పడేశారండి. విశేషమైన ప్రజాదరణ పొందిన పాట. ఈ పాట పెద్దవాళ్ళతో పాటు చిన్నపిల్లల్ని కూడా నాశనం చేసేసిందండి. ఈ పాటలో ఉన్న విశేషం ఏంటంటే ఈ సాయిబాబా గురించిన అతని జీవితం గురించి అతని మహిమల గురించి మొత్తంగా ఈ పుస్తకం చదవాల్సిన పని లేకుండా ఆ ఒక్క పాట వింటే సరిపోతుందండి. అలా చూపించారని సదరు దర్శకుడి ప్రయత్నము. అలా చూపించారు. కానీ అసలు ఆ పాటలో వాళ్ళు ఏం రాశారు, ఈ సాయిబు గారి పుస్తకంలో ఏముంది అనేది ఒకసారి ఈరోజు విశ్లేషణ చేద్దాము. ఈ పాట మొదలవడానికి ముందు ఈ పిల్లలు శ్రీశైలం వెళ్ళి శ్రీశైలంలో మల్లికార్జున స్వామి వారిని దర్శనం చేసుకుంటారండి. చాలా విచిత్రమైన విషయము, హిందువులు సిగ్గుపడాల్సిన విషయము. మన దౌర్భాగ్యం ఏంటంటేనండి, ఈ సన్నివేశంలో ఎలా చూపించారంటే పరమశివుడు ఒక బ్రాహ్మణుడి రూపంలో ఈ పిల్లలకు ప్రత్యక్షమయ్యి షిరిడీ వెళ్ళడానికి టిక్కెట్లు ఇచ్చి షిరిడీ వెళ్ళి సాయిబాబాను దర్శించండి అని పరమశివుడే స్వయంగా చెప్పినట్లుగా ఈ సినిమాలో సన్నివేశం చూపించారండి. కానీ సినిమా తీసిన వాళ్ళకి శాస్త్ర జ్ఞానం ఉందో లేదో నాకు తెలియదు, కానీ అసలు ఎవరిని పొందడం అనేది పరమపదమో, ఎవరిని పొందితే ఇక పొందాల్సిందేమీ లేదో ఆయనే పరమశివుడు. ఈ పిల్లలు శ్రీశైలం వెళ్ళి స్వామిని దర్శించి ఆ స్వామి సాన్నిధ్యాన్ని పొందిన తర్వాత కూడా ఆయనే బ్రాహ్మణుడి రూపంలో కనిపించట. వీళ్ళని షిరిడీ వెళ్ళమని అక్కడ ఫకీర్ సాయిబాబా గారిని దర్శించమని పరమశివుడే స్వయంగా టికెట్లు ఇచ్చి పంపించినట్లుగా ఈ సినిమాలో సన్నివేశం చూపించారండి. ఇది ఎంత ఘోరమో చూడండి. ఇక ఈ పిల్లలు షిరిడి వెళ్ళిపోతారండి. ఇక దాంట్లో పాట చూద్దాం. ఇక ఈ పాట మొదలవగానే సాయిబాబా ప్రత్యక్షమైపోతాడండి. ఆయన ఇంకా ఆయనతో అప్పట్లో ఉన్నవాళ్ళు ఈ పుస్తకంలో ఎవరెవరి గురించి రాశారో ఆయన కుక్క గుర్రం వాటితో సహా ప్రత్యక్షమైపోతాడు. చాలా విచిత్రం, ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటేనండి, ఈ పాటలో సాయిబాబా ఎప్పుడు చూసినా మూర్ఛ వ్యాధిగ్రస్తుడిలాగా కాళ్ళు చేతులు అలా ఇలా ఊపడము, శరీరాన్ని ఊపడము, తల ఊపడము, ఇలా ఎందుకు ఊపుతూ ఉంటాడు? కుదురుగా స్థిరంగా ఉండలేడో ఏమో మరి సాయిబు. సినిమా అంతా పాటంతా అలాగే చూపిస్తారు. పాట స్థిరుల నొసగి సుఖ శాంతులు కూర్చును షిరిడీ సాయి కథ. షిరిడీ సాయిబాబా కథటండి. సిరుల నొసగి అంటే సర్వసంపదలను అనుగ్రహించి సుఖాన్ని శాంతిని కూర్చుతుందట. ఎదుటివాడికి స్థిర సంపదలు వసగే సామర్థ్యం ఈ సాయిబాబాకే ఉంటే ఈయనెందుకు షిరిడీలో కాలు పెట్టిన దగ్గర నుండి చనిపోయేంత వరకు వచ్చిన అందరి జనాల దగ్గర చేయి చాపి దక్షిణలు పుచ్చుకొని బతుకుతాడు చెప్పండి. ఈ లైన్లో రెండో పాయింట్, సుఖము శాంతి సాయిబాబా కూర్చుతాడట. సాయిబాబాకే లేని సుఖము శాంతి ఎదుటి వాళ్ళకి ఎలా లభిస్తుందండి? ఈ సాయిబాబాకి ఎప్పుడు చూసినా విపరీతమైన కోపము, ఎదుటి వాళ్ళని కోపంతో బూతులు తిట్టడము, రాళ్ళు రోవడము, కోపంతో పిచ్చి పిచ్చిగా కేకలేసి ఒంటి మీద వస్త్రాలు కూడా చించేసుకోవడము, నగ్నంగా తిరగడము, ఇలాగా ఈయనకు పిచ్చి ప్రకోపించి చేసే పనుల వల్ల ఇతడికి సుఖము శాంతి లేకపోతే ఇతడిని ఆశ్రయించిన వాళ్ళకి సుఖము శాంతి ఎలా ఉంటాయండి? రెండో లైన్ చూద్దాం. మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధ. సాయిబాబా ప్రేమ సుధాటండి. మధుర మధురమైన మహిమాన్వితమైన బోధట. ఏమిటి సాయిబాబా చేసిన బోధ? మసీదుకి హిందువుల్ని పిలిపించుకొని నిరంతరము అల్లా మాలిక్, అల్లానే యజమాని,
అసలు అల్లా ఆజ్ఞ లేకుండా ఈ మసీదులో కాలు కలవారెవరు? అల్లానే రక్షించేవాడు, అల్లానే సర్వాధికారి, అల్లా తప్ప ఇంకెవరో రక్షించేవారు కాదు. ఇలాంటి బోధలు ఇతడు హిందువులకు చేసింది. ఈ సాయిబు చేసిన తురక బోధ హిందువులకట మధుర మధుర మహిమాన్వితమైన బోధట. తర్వాతలేనండి, పారాయణతో సకల జనులకు భారాలను తొలగిస్తాడట ఇతడు. పారాయణ సంగతి అలా ఉంచుదామండి. ఇతడు బ్రతికి ఉన్నప్పుడు ఇతడిని ఆశ్రయించి ఉన్న భాగోజీ అనే కుష్ఠవ్యాధిగ్రస్తుడు చనిపోయేంత వరకు కూడా కుష్ఠవ్యాధిగ్రస్తుడిగానే మిగిలిపోయాడు. లోకంలో ఎవరైనా సరే కాస్త ఆరోగ్యం సరిగ్గా ఉన్నవాడితో సేవలు చేయించుకుంటారు. ఎవరైనా సరే కుష్ఠ వచ్చి నానా బాధలు పడేవాడి చేత కూడా సేవలు చేయించుకుంటారటండి. ఈ సాయిబాబా కుష్ఠవ్యాధిగ్రస్తుడు ఏమాత్రమూ ఉద్ధరించకపోగా ఆ కుష్ఠవ్యాధి ఉన్న రోగితో కూడా చివరి వరకు సేవలు చేయించుకున్న మహానుభావుడితడు. ఇతడిని నమ్ముకొని ఇల్లొదిలి పారిపోయి వచ్చిన బాల వితంతు రాధాకృష్ణాయి వితంతువుగానే గర్భవతి అయ్యి ఒక బిడ్డని గని అవమానం తట్టుకోలేక లోకానికి సమాధానం చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకొని షిరిడిలో చనిపోయింది. మరి ఇతడిని ఆశ్రయించి ఇతడు బ్రతుకున్నప్పుడు ఇతడికి బోరెడంత సేవ చేసిన వాళ్ళకే భారాలు తొలగలేదు. ఇతడు ఎవరో ఈ హేమాడ్ పంత్ రాసిపడేసిన పుస్తకం చదివితే వాళ్ళకు భారాలు ఎలా దొరుకుతాయండి? తర్వాత అండి, షిరిడి గ్రామంలో ఒక బాలుడి రూపంలో వేప చెట్టు క్రింద వేదాంతిగా కనిపించాడటండి సాయిబాబా. వేదము చదివి దాన్ని అర్థం చేసుకున్న మహానుభావుడిని వేదాంతి అంటారు సనాతన ధర్మం పరిభాషలో. ఇతడు ఏం వేదాన్ని చదివాడని వేదాంతి అని ఈ పాట రాసి పడేశారో మరి నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఇంకొక ప్రశ్న ఏంటంటే, ఇతడట సాయిబాబా వేప చెట్టు కింద ప్రత్యక్షమయ్యాడంటే, అంటే ఇతనికి ఒక జన్మ, తల్లి తండ్రి ఏమి లేవా, పుట్టుపూర్వోత్తరాలు, నేరుగా ఆకాశంలో నుండి అలా వేప చెట్టు కింద ఊడిపడ్డా చెప్పండి. వేప చెట్టు కింద ఊడిపడిందే కాకుండా తన వెలుగుని ప్రసరించాడట. వెలుగుని ప్రసరించాడండి ఈయన. ఇతడే అంత వెలుగైనప్పుడు, అంత ప్రకాశమైనప్పుడు మరి నూనె అడుక్కొని వచ్చి మరి మసీదులో దీపాలు వెలిగించి వెలుగుని ప్రసరింపజేసుకొని ఆ వెలుగు నీడలో మసీదులో బతికాడు ఇతడు. ఇతడే వెలుగైనప్పుడు ఇతడికి ఇంకా దీపాలు ఎందుకండి? సూర్యుడికి దీపం అవసరమా చెప్పండి? సూర్యుడు వెలుగు కాబట్టి ఆయనకి ప్రత్యేకంగా దీపం అవసరం లేదు. మరి సాయిబాబాని వెలుగే ప్రసరించినప్పుడు మళ్ళా ఇతనికి మసీదులో దీపాలు ఎందుకు చెప్పండి? ఆ తర్వాత పల్లవండి, పగలూరేయి ధ్యానము పరమాత్ముడిలో లీనమట. పగలూరేయి సాయిబాబా ధ్యానం చేసేవాడు. ఏమని ధ్యానం చేసేవాడు? ఆయన పుస్తకంలో రాసింది చూడండి. ఇతడు చలిగాసుకోవడానికి ధుని వేసుకొని ఆ ధుని ముందు చలిమంట ముందు గోనెపట్ట పరుచుకొని ధ్యానమగ్నుడై కూర్చొని యా దేహక్ అల్లా మాలిక్ అల్లా మాలిక్ అనుకుంటూ నిరంతరము అల్లా నామస్మరణ చేసుకునేవాడు. అది ఈయన చేసిన ధ్యానము. పరమాత్ముడిలో లీనము. పరమాత్ముడిలో లీనము అంటే పరమాత్ముడు ఎవరు? ఇక్కడ సాయిబాబా లెక్క ప్రకారము అల్లా పరమాత్ముడు. అప్పుడు అల్లాలో లీనము అనేసేసి వీళ్ళు రాయాలి ఇక్కడ. కానీ హిందువుల్ని ఏమార్చడం కోసము పరమాత్ముడిలో లీనము అని పాట రాసి పడేశారు. తర్వాత లైన్లో ఆనందమే ఆహారము చేదు చెట్టు నీడయే గురుపీఠం అని రాశారండి. ఈ సాయిబు గారి కటండి ఆనందమే ఆహారం అట. అంత ఆనందాన్ని ఆహారంగా భావించేవాడు మేకలు కోసుకొని 1910 వరకు ఇతడు ముసలివాడయ్యేంత వరకు కూడా ప్రతిరోజు ఆ మసీద్ దగ్గర మేకలు అల్లాకి బలిచ్చి మేక పలావు పెద్ద పెద్ద పాత్రల్లో వండేవాడు, బ్రాహ్మణులకు కూడా తినిపించేవాడు అని మరి ఆయన పుస్తకంలో రాసింది. ఇంత ఆనందానుభూతిలో రమించేవాడికి మేక పలావు ఎందుకండి? చేదు చెట్టు నీడ అంటే వేప చెట్టు నీడే ఈయనకి గురుపీఠం అట. అంతటి గురుపీఠం వేప చెట్టు నీడైనప్పుడు ఇతడేమన్నా జీవితం అంతా వేప చెట్టు నీటి కింద బ్రతికాడా? లేదే, శుభ్రంగా మసీదులో బ్రతికాడు. ఆయన జీవితం అంతా మసీదులోనే బ్రతికాడు, మసీదులోనే ప్రాణాలు వదిలేశాడు. ఆ మసీదుని హిందువులు దక్షిణలు ఇస్తుంటే అది తీసుకొని చక్కగా నగీషీలు చెక్కించి చెలువురాలు బరిపించుకొని చక్కగా రీమోడల్ చేయించుకున్నాడు. అదే చాలక చనిపోయే చివరి టైంలో కూడా నాకు ఇక్కడ ఇరుగ్గా ఉంది, నన్ను ఆ బూటీ కట్టించుకుంటున్న మేడలోకి తీసుకెళ్ళండి, అక్కడ బాగుంటుంది అని అడిగాడే కానీ ఆ వేప చెట్టు కింద నన్ను తీసుకెళ్ళండి, నన్ను ఆ గురుపీఠము అక్కడ ప్రాణాలు వదిలేస్తానని కూడా ఇది అడగలేదు.
తర్వాత లైన్లో ఎండకు వానకు కృంగకు ఈ చెట్టు నీడనే ఉండకు సాయి రా మసీదుకు అని మహల్సాపతి పిలుపుకు మసీదుకు మారెను సాయి అని రాశారండి. మహల్సాపతి అనే ఖండోబాలయం పూజారట ఇతడిని మసీదులో ఉండమని చెబితే అప్పుడు సాయిబాబా వచ్చి మసీదులో ఉన్నాడు, లేదంటే మసీదులో ఉండేవాడు కాదు, ఆ చెట్టు కిందే బడి బ్రతికేవాడు అన్నట్టుగా ఈ పాటలో రాశారు. వాస్తవానికి పుస్తకంలో ఏం రాస్తుందో ఒకసారి చూద్దాం. షిరిడి వాళ్ళ పుస్తకము 5వ అధ్యాయము 39వ పేజీ అండి. ఇతడు ఫకీరు బండి దిగుతూ ఉన్నప్పుడు ఈ మహల్సాపతి అనేవాడు రండి సాయి అని స్వాగతించాడు, అంతవరకే రాసింది. ఆ తర్వాత సాయిబాబా షిరిడీలో ఒక మసీదులో నివాసం ఏర్పరచుకునిరి. చూసారా, అతడు షిరిడీ వచ్చి శుభ్రంగా ఒక మసీదుని ఆక్యుపై చేసి ఆ మసీదులో నివాసం ఏర్పరచుకొని దర్జాగా అందులో ఉండటం మొదలుపెట్టాడు. పాటలోనేమో ఏదో ఇతడికి మసీదులోకి రావడం ఇష్టం లేకపోయినా మహల్సాపతి ఉండు అని రిక్వెస్ట్ చేయడం వల్లే వచ్చి మసీదులో ఉన్నాడు అన్నట్టుగా పాటలో రాసేశారు. తర్వాత లైన్లోనండి, అదే అయినది ద్వారకామాయి అక్కడ అందరూ భాయి భాయి బాబా బోధల నిలయమదోయి. మరి మసీదుకి నేను దేవుడిని దత్తాత్రేయుడిని అని చెప్పి హిందువులు బాగా ఆకర్షించి హిందువుల దగ్గర నుంచి దక్షిణ వసూలు చేసుకొని ఆ డబ్బుతోటి సాయిబాబా బతుకుతూ ఉన్నప్పుడు మసీదుకు మక్కాను మదీనా అని పేరు పెడితే మరి రారు కదండి హిందువులు. కాబట్టి ద్వారకామయ్య ఆయన పేరు పెట్టుకున్నాడు, ఆయన వ్యాపారం అయింది. ఆ మసీదులోనట అందరూ భాయి భాయి అంట. మరి ఆ మసీదుకి వచ్చిన హిందువుల సంఖ్య ఎంత, మహమ్మదీయుల సంఖ్య ఎంత? మహమ్మదీయులు ఎవరైనా వస్తే వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. ఆ సాయిబాబా దగ్గరికి ఆ మసీదుకు ద్వారకామాయి అని పేరు పెట్టిన తర్వాత వెళ్ళిన వాళ్ళందరూ గొర్రెల గుంపులాగా మన హిందువులే. అతనికి దక్షిణలు ఇచ్చి సాయిబాబాని పోషించి సాయిబాబా దగ్గర నుండి సేవ చేసిన వాళ్ళు కూడా హిందువులే. బాబా బోధన నిలయమట మసీదు. ఏమిటి బాబా అక్కడికి వెళ్ళిన హిందువులకు బోధించింది? అల్లా మాలిక్, అల్లా మాలిక్, అల్లానే యజమాని, అల్లానే ఆర్చేవాడు తీర్చేవాడు, అల్లానే సర్వాధికారి, అల్లా ఆజ్ఞ లేకుండా ఈ మసీదులో కాలు పెట్టగలవాడు ఎవడూ లేడు. ఇది ఈయన చేసిన బోధ. అంటే ఈ హిందూ గొర్రెల గుంపందరూ కూడా అల్లా ఆశీర్వదించడం వల్లే, ఆజ్ఞాపించడం వల్లే ఆ సాయిబాబా ఉన్న మసీదులోకి వెళ్ళారన్నమాట. తర్వాత లైన్లో ఖురాను బైబిలు గీత ఒకటని కులమత భేదము వద్దని చెప్పాడట ఈయన. ఖురాను బైబిలు గీత ఒకటి అని ఎప్పుడు చెప్పాలండి? ఆ 3 గ్రంథాలు చదివిన తర్వాత చెప్పాలి. ఈ సాయిబాబా భగవద్గీత చదివాడా, బైబిల్ చదివాడా? లేదు. మరి ఇతను చదివింది ఏంటి? ఖురాన్ ఒకటి చదువుకునేవాడు, అల్లా మాలిక్ నామస్మరణ చేసుకునేవాడు, నమాజ్ చేసుకునేవాడు, మసీదులో మహమ్మదీయ పద్ధతి ప్రకారం బతికేవాడు. అలాంటి ఆయన ఈ 3 గ్రంథాలు ఒకటే, కులమత భేదాలు ఏమి లేవు, అందరూ ఒకటే, అన్నీ ఒకటే అని ఎలా చెప్తాడండి? ఇతను చదవంది ఎలా చెప్పగలుగుతాడు? ఇతను చదివింది ఖురాన్ ఒకటే కదా. తర్వాత లైన్లో ఈత గాని మహిమలు వర్ణిస్తున్నారు. గాలి వానను ఒక క్షణమున ఆపే, ఒక్క క్షణంలో షిరిడిలో వచ్చిన పెను తుఫానుని, గాలి వానను ఆ షిరిడిలో ఉన్న దేవతలు ఎవ్వరూ కూడా ఆ షిరిడిలో ప్రజల్ని ఆదుకోకపోతే ఈ సాయిబాబా ఆదుకొని క్షణంలో ఆ గాలివానను తుఫాన్ను ఆపడేసాడటండి. ఇదేంటో మరొకసారి గమనిద్దాం మనము. ఈ సాయిబాబాకి ప్రకృతి మొత్తము లోబడి అధీనంలో ఉంటుందట. అధీనంలో ఉంటుంది కాబట్టే ప్రకృతి విపత్తుగా సంభవించిన ఈ గాలివానని క్షణంలో ఆగు అని ఆపేసి షిరిడీ గ్రామ ప్రజలను రక్షించాడట. ఈ పుస్తకంలో ఒక చోట రాశారు. మరి ఇంత ప్రకృతిని ఆధీనంలో ఉంచుకుని ఈ పరమపురుషుడు పురుషోత్తముడు అయిన షిరిడీ బాబా కాస్త చలి తట్టుకోలేక హిందువుల దక్షిణలు అడుక్కొని ఆ డబ్బుతోటి కట్టెలు కొనుక్కొని తీసుకొచ్చి మసీదులో మంట వేసుకొని ఆ మంటి ముందు చలికి గజగజ వణుక్కుంటూ చుట్టాలు కాల్చుకుంటూ రాత్రంతా దగ్గుకుంటూ కూర్చునేవాడు. ఈ షిరిడీ బాబా కాస్త చలి తట్టుకోలేడు. ఇతడు మల విసర్జన చేయడానికి లెండి తోపుకు వెళ్ళేటప్పుడు, అంటే చెంబు తీసుకొని పోయేటప్పుడు కుష్ఠరోగి భాగవతి చేత గొడుగు పట్టించుకొని వెళ్ళేవాడు. అంటే కాస్త ఈ ఎండ ఇతను తట్టుకోలేడు. ఒకసారి ఎవరో కమ్మరి శ్రీ బిడ్డ పొయ్యిలో పడిపోతే ఇతను కాపాడాడట. అందుకని ఆ ధుని మంటలో చేయబెట్టాడటండి. పెట్టిన వెంటనే చేయగలిపోయింది. దీనికి చాన్నాళ్ళ పాటు ఆ చేతికి కట్టు కట్టించుకొని నూనెతోటి మసాజ్ చేయించుకున్నాడు ఇతను. మరి కాస్త అంత మంటలో చేయబడగానే ఇతడికి చేయగలిపోయింది. వీటిని బట్టి మీకేమర్థం అవుతుంది? చలి, ఎండ లేదా అగ్ని ఇవన్నీ కూడా మరి పంచభూతాలే కదా. ఇవేమీ షిరిడీ బాబా ఆధీనంలో లేదు. ఉంటే వాటిని తట్టుకోలేని పరిస్థితి ఇతనికి ఎందుకు ఉంటుంది చెప్పండి. మరి ఇవేమీ ఆధీనంలో లేనప్పుడు ప్రకృతి విపత్తుని ఇతడు ఆధీనంలోకి వచ్చి ఇతడు ఆగు అనగానే గాలివాన ఆగిపోతుందా చెప్పండి? అంటే అలాగ పుస్తకాలు రాసిపడేస్తారు. సినిమా వాళ్ళు ఇంకాస్త మసాలా వేసి పాటలు రాసిపడేస్తారన్నమాట.
తర్వాతలేనండి ఉడికే అన్నాన్ని చేతితో కలిపాడట, రాతి గుండెలను గుడులు చేశాడట. సరే ఇదేందో చూద్దాం ఒకసారి. ఉడికే అన్నాన్ని ఇతడంటండి చేతితో కలిపాడు కాబట్టి ఇతడు గొప్ప దివ్యశక్తులు ఉన్నవాడు, మహానుభావుడు, భగవంతుడు అనేసి వీళ్ళు చెప్తున్నారండి. ఎంతోమంది ప్రాక్టీస్ చేసి యూట్యూబ్లో కూడా ఎన్నో వీడియోలు ఉన్నాయి, కావాలంటే చూడండి. ఉడికే అన్నాన్ని చెయ్యి పెట్టి కలుపుతున్నారండి. ఈ మధ్య రీసెంట్గా కూడా అలా చాలామంది చేసి చూపించారు. యూట్యూబ్లో వీటి గురించిన వీడియోలు, లైవ్లు కూడా చాలా ఉన్నాయి, ఒకసారి అవి గమనించండి. మరి రాతి గుండెలని ఇతడు గుడులుగా మార్చాడట. అంతటి మానవతావాది, అంతటి దయగలిగిన వాడు ఈయన. ఇతనిది నవనీతం లాంటి గుండె అయితే ఎదుటి వాడి రాతి గుండెని ఇతడి మంచి స్వభావంతో చక్కగా గుడిగా మార్చేయచ్చు. దాదా కేల్కర్ అనేవాడు నాకు మాంసం వాసన పడతారా మొర్రో అని మొత్తుకుంటుంటే వాడి చెయ్యి పట్టుకొని బరబరా ఇడిచికెళ్ళి ఆ మాంసం పలావు పాత్రలో చేయి పెట్టి మొక్క తీసి నోట్లో వేసుకుని నవిలి ఉప్పు కారం మసాలా సరిపోయిందో లేదో, బాగా ఉడికిందో లేదో నాకు చెప్పు అని ఆచారం కాసేపు పక్కన పెట్టు అని బ్రాహ్మణుడి ఆచారాన్ని భ్రష్టు పట్టించాడు ఈయన. మసీదులకు ఒకసారి దారి తప్పి ముసలమేక వస్తే దాన్ని పట్టుకొని రాధాకృష్ణ మా ఇంటి దగ్గర నుండి కత్తి తెప్పించుకొని బరాబరా ఈడ్చుకొని తకియా అనే చోట చంపడానికి తీసుకెళ్తుంటే బెదిరిపోయిన ఆ ముసలిమేక దారిలోనే ప్రాణం ఇడుస్తుంది. ఇతనిది ఏదైనా వెన్నలాంటి హృదయం అయినప్పుడు ఎదుటివాడి హృదయాన్ని ఇతని గుడిగా మార్చగలుగుతాడు. ఇతనిది ఇంతటి కఠినమైన హృదయము, ఇతడు ఎదుటి వాళ్ళ హృదయాన్ని గుడిగా ఎలా మార్చుతాడండి? తర్వాత నీటితోటే దీపాలు వెలిగించాడటండి. పచ్చి కుండలతో నీళ్లు తెచ్చి పూల మొక్కలకు పోసి లెండి వనాన్ని పెంచి మధ్యలో అఖండ జ్యోతిని వెలిగించాడట. ఇదేంటో కూడా మరి ఒకసారి చూద్దాం మనము. భారతీయులకు, ప్రత్యేకించి హిందువులకు, సనాతన ధర్మం అవలంబించే వాళ్లకు దీపం లక్ష్మీ స్వరూపము. దీపాన్ని వెలిగించి దీపలక్ష్మీ నమోస్తుతే అని నమస్కారం చేస్తాం మనం ప్రత్యేకంగా. దీపము అంటేనే పవిత్రమైంది. దీపానికి విశేషమైన ప్రాధాన్యము, అంతటి స్థానము హిందూ సాంప్రదాయంలో ఉంది. ఈ దీపాలని ఈ ఫకీరు సాయిబాబా నోట్లో నీళ్లు పోసుకొని గరగర పొక్కిలించి ఊసి ఆ ఎంగిల్ నీళ్ళతోటి దీపాలు వెలిగించినట్లుగా పుస్తకంలో ఉంటుంది. అది లక్ష్మీదేవిని అవమానించడం కాదా? దీపము లక్ష్మీ స్వరూపము. దీపంలో లక్ష్మి ఉన్నప్పుడు ఆ దీపాన్ని ఎంగిల్ నీళ్ళు పోసి ఎవరైనా కడుపు అన్నం తినేవాళ్ళు వెలిగిస్తారా? ఇది గొప్ప మహిమ అని ఏమాత్రము సిగ్గుపడకుండా హిందువులే పుస్తకాలు రాసి సినిమాలు తీసి చూపిస్తున్నారండి. కర్మ కాకపోతే పచ్చికొండలో నీళ్లు తీసుకొచ్చేటండి. అంటే ఆ బంకమట్టితో అలా కుండ చేసేస్తారు కదండి, ఆ కుండని కాల్చకముందే దాంతో నీళ్లు పట్టుకొచ్చినట్టుగా చెప్తున్నారు. మీరు ఎప్పుడైనా సరే కుండలు చేస్తే కుమ్మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కోండి. కుండల్ని అలా చేసేసి కొంచెం నీరెండలో ఉంచి వెంటనే కాల్చేస్తారు. ఎందుకంటే ఆలస్యం అయ్యే కొద్దీ ఆ మట్టి జారిపోయి కుండ అసలు నిలబడదు. మనం దాన్ని ఆ పచ్చి కుండని పట్టుకొని కనీసం నీరు ముంచడానికి తీసుకెళ్లాలంటే కూడా అప్పటి వరకు అసలు ఆ కుండ ఉంటే కదా పక్క నుండి మట్టి గారిపోతూ ఉంటుంది. ఏ విధంగా పచ్చి కుండ పట్టుకొని నీళ్లు నింపుకోవడం సాధ్యమవుతుంది చెప్పండి? ముందు నీళ్లు నింపుకోగలిగితే కదా, రేవు దాకా వెళ్ళి నీళ్లు పట్టుకోగలిగితే కదా, తర్వాత వాటిని తీసుకొచ్చి పూల మొక్కలకి పోయగలిగాడా లేదా అన్నది తర్వాత ప్రశ్న. అంటే ఇక్కడ ఇష్టం వచ్చినట్టు ఎడాపెడా వెనక ముందు ఆలోచన లేకుండా పుస్తకాలు అలా రాసిపడేస్తారు. అలా పచ్చికొండతో నీళ్లు పోసట ఇతగాడు లెండి తోపులో లెండి వనాన్ని పెంచి లెండి వనంలో అఖండ జ్యోతిని వెలిగించాడటండి. ఈ లెండి వనము అనేది ఈ లెండి తోపు అనే దాని గురించి పుస్తకంలో చాలాసార్లు వస్తుందండి. ఇది షిరిడి అనే ఒక దళితవాడ గ్రామస్తులు ఆ రోజుల్లో బాత్రూములు లేని రోజుల్లో బహిర్భూమికి